అప్పు చేస్తే ఆదివారం చేయమంటాం మేము. అప్పు చేయాల్సొస్తే. అప్పు తీర్చాల్సొస్తే మంగళవారం తీర్చమంటాం. లేదా శుక్రవారం మన వాళ్ళందరూ శుక్రవారం అంటే అబ్బో శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు. కానీ శుక్రవారం నాడే మనం ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ లక్ష్మీదేవి మన దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తుంది. లక్ష్మీదేవికి చెంచల ఓం చపలాయై నమః, ఓం చెంచలాయై నమః. చెంచల అంటే ఏంటి? ఒక చోట స్థిరంగా ఉండదన్నమాట. కాబట్టి ఆవిడికి ఎంతసేపు కూడా తిరగడం ఇష్టం. మామూలుగానే 500కి 5 ఇందాక మీ దగ్గర ఉంది, ఇప్పుడు నా జేబులో వస్తుంది, తర్వాత ఆయన జేబులోకి వెళ్ళిపోతుంది, తర్వాత ఇంకోటి అలా వెళ్ళిపోతుంది, ఒక చోట ఉండదు. అందుకని ఆవిడ అనుకుంటుంటే శుక్రవారం ఆవిడ పుట్టినరోజు. ఆవిడికి భార్గవి అని పేరండి. మీరు ఒకటే గుర్తుంచుకోండి లక్ష్మీదేవికి. భృగు మహర్షికి శాపం అనుకోండి, వరం అనుకోండి, ఆయన కుమార్తెగా జన్మించాల్సి వచ్చింది. విచిత్రం ఏంటి? అదే భృగు మహర్షి మీద కోపం వచ్చి ఆ భృగు మహర్షి వచ్చి విష్ణుమూర్తి యొక్క గుండెల మీద తన్నాడని కోపంతో భూలోకానికి వచ్చేసిన ఆవిడ తర్వాత రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ ఆ భృగు మహర్షి కుమార్తెగా పుట్టాల్సి వచ్చింది. అందుకనే భృగుపుత్రి భార్గవి అన్నారు. అలాగే ఆ భృగు మహర్షికి ఒక కొడుకు ఉన్నాడు, ఆయన పేరు కూడా భృగువే. భృగువు కొడుకు భృగువు, ఆయన్నే శుక్రాచార్యుడు అంటాం మనం. కాబట్టి భృగువుకి పుత్రే, భృగువుకి సోదరి. ఆవిడికి శుక్రవారం అంటే ఇష్టం. అందుకని ఏముంటుంది, శుక్రవారం నాడు మంచిగా తలస్నానం చేసి ఆవిడ పట్టుచీర కట్టుకుని జుట్టు చక్కగా విరబోసుకుని మల్లెపూలు పెట్టుకుని సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటుంది. ఇప్పుడు ఆవిడ ఎవరయ్యా అంటే ఆవిడ ఎవరి జేబులో ఉంటే వాడే యజమాని కదా ఆవిడికి. వీడు ఎప్పుడు ఖర్చు పెడతాడు, నన్ను ఎప్పుడు ఖర్చు పెడతాడు, ఎవరో వస్తారు, ఏమంటే నా డబ్బులే ఇవాళ శుక్రవారం ఏమన్నా వెళ్ళిపో అంటాడు ఆయన. చిచ్చి శుక్రవారం నాడు బయటికి వెళ్దాం అనుకుంటే వీడు నన్ను బయటికి పంపట్లేదు కాబట్టి ఇంక వీడి దగ్గర రాకూడదు అనుకుంటుంది. ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు శుక్రవారం నాడు ఇచ్చేసామనుకోండి, అమ్మో శుక్రవారం నాడు నన్ను బయటికి పంపించాడు రోజు సరదాగా తిరగచ్చు, ఎప్పుడైనా సరే వీడి దగ్గరికి వెళ్తే శుక్రవారం అయినా బయటికి పంపిస్తాడు నన్ను, హాయిగా తిరగచ్చు పుట్టినరోజు నాడు అనుకుంటుంది. అందుకని శుక్రవారం ఎవరైతే డబ్బులు ఇచ్చేస్తారో, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారో, కష్టజీవులకు ప్రత్యేకించి ఏమంటారో తెలుసా అండి? ఏ మతం ఏదైనా సరే ప్రతి మతంలో ఒక మాట ఉంటుంది, కష్టపడిన వాడి యొక్క చెమట ఆరే లోపల వాడికి చెల్లించేయాలి అని చెప్పేసాను. ఇప్పుడు ఒక పని చేయించుకుని ఒక ఆయన చెమట పట్టి పని చేసి వచ్చాడు, ఆ చెమట ఆరే లోపల వాడికి ఇచ్చేయాలి. ఎవరో కష్టపడ్డావు కదా, ఇదిగో తీసుకో, నీ జీతం ఇదిగోని జీతం ఇచ్చేయాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి వెళ్ళడానికి ఇష్టపడుతుంటండి. కాబట్టి అలాగా అంటే ఎవరి కష్టమో ఉంచుకోకండి. అది మనకి శాస్త్రంలో ఇవన్నీ ఎందుకు చెప్పారు? లక్ష్మీదేవిని శుక్రవారం ఇవ్వాలి, ఇవ్వకూడదని మన వాళ్ళు పెట్టేశారు. శుక్రవారం లక్ష్మీదేవి కాబట్టి ఆ రోజు ఇచ్చేస్తే ఆవిడ వెళ్ళిపోతుంది. శుక్రవారం పాలు పోస్తే పోయించుకుంటాం, మళ్ళీ ఆ పాల అబ్బాయికి డబ్బులు ఇవ్వాలంటే శుక్రవారంగా నాయన రేపురా అనేటటువంటి. బస్సు ఎక్కి అమ్మ టికెట్ అంటే ఇవాళ శుక్రవారం అంటే దిగమంట. తెలంగాణలో అనుకోండి ఫ్రీ కాబట్టి సరే ఎక్కమ్మా అంటాడు, ఫ్రీ కాబట్టి. ఇంకెక్కడ అలా ఒప్పుకోరు.